హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ కీస్ అయితే ఉన్నాయి. మరి ఏ బండి అనేది మనకి ఇంకా తెలియదు. సో జస్ట్ గెస్ చేయండి, దేని కీస్ కావచ్చు, క్లాసిక్ ఆర్ మీటియర్ ఆర్ హంటర్ ఏదన్నా కావచ్చు. సో అది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కీస్ అయితే ఏంటివో. సో రాయల్ ఎన్ఫీల్డ్ అని తెలుస్తుంది, బట్ ఏ వెహికల్ ఏది అనేది. సో రీసెంట్గా లాంచ్ అయిన మీరు ఆబ్వియస్లీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రీసెంట్గా లాంచ్ అయిన గోవాన్ క్లాసిక్ అనేది మనకి షోరూమ్ వాళ్ళు ఇచ్చారు. సో థ్యాంక్స్ టు శివ. సో సో నార్మల్ క్లాసిక్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తాను, అండ్ ఒక చిన్న వాక్ అరౌండ్ కూడా చేద్దాము. సో అట్లా ఇప్పుడు మనం ఇక్కడైతే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో పర్పుల్ కలర్, ఒకటేమో బ్లాక్ సంథింగ్ మ్యాట్ బ్లాక్ కలర్ ఇది. సో మనకు ఇంకొక కలర్ అయితే ఉంది, దట్ ఈస్ టీల్ కలర్. అండ్ ఇంకొక కలర్ ఉంది, అదేంటంటే మనకి రెడ్ కలర్ వస్తుంది. సో కలర్స్ నేను లాస్ట్లో పెడతాను, బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ మొత్తం అన్నీ అయితే డీటెయిల్గా చూద్దాము. సో క్లాసిక్కి సేమ్ బేస్డ్ ఆన్ క్లాసిక్ ప్లాట్ఫామే, సేమ్ 350cc ఇంజన్, 20 horsepower, 27 Nm ఆఫ్ టార్క్, అండ్ అంతా సేమే, బట్ ఓన్లీ చిన్న చేంజెస్ ఉన్నాయి. సో దట్ గోవా టైప్ సో ఆ చేంజెస్ అనేవి ఇవి. సో గోవా ఫినిష్ అండ్ గోవా వైబ్స్ రావడానికి ఎస్పెషల్లీ క్లాసిక్ అనేది డిజైన్ చేశారు. సో మొత్తం క్లాసిక్ ప్లాట్ఫామే, బట్ ఓన్లీ పెయింట్ జాబ్స్ ఒకటి అండ్ ముందు హ్యాండిల్స్ ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి. సో ఫ్రంట్లో మనకు వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్, సో ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. పైలట్ ల్యాంప్స్, మెటల్ ఫెండర్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్. అండ్ ఫస్ట్ డిఫరెన్స్ ఇది. సో నార్మల్ క్లాసిక్ అయితే మనకి వేరియంట్ బట్టి మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ క్లాసిక్ అనేది క్రోమ్, సో సేమ్ అదే క్రోమ్తోనే, సో సేమ్ క్రోమ్ వీల్స్, బట్ ఒక వైట్ స్ట్రిప్ అనేది క్లాసిక్ మొత్తంగా ఈ క్లాసిక్లో వైట్ స్ట్రిప్ అనేది వస్తుంది. సో అంటే రెట్రో ఫినిషింగ్ అనమాట. అండ్ డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్లో బైబర్ బ్రేక్స్ ఉన్నాయి. సో మెటాలిక్ ఫెండర్ అండ్ క్రాష్ గార్డ్ ఇది, రియర్ బ్రేక్ పెడల్ అండ్ కింద స్టమ్ గార్డ్ యాక్సెసరీ. సో సింగిల్ హార్న్. సో సేమ్ క్లాసిక్ ఉన్న ఫ్యూయల్ ఎంతైతే ఉందో సేమ్ క్లాసిక్ ఉన్న ఫ్యూయలే. సో లోగో ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అండ్ సమ్ గ్రాఫిక్స్ లాగా యాడ్ చేసి ఉంటారు. అండ్ ఈ మనకు గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్లో అండ్ ఇది మనకు మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్లో వస్తుంది. అండ్ ఇంజన్ వచ్చేసరికి కూడా సేమ్ క్లాసికే, 350cc. సో J సిరీస్ ఇంజన్. సో గ్లాస్ బ్లాక్ అండ్ మొత్తం సేమ్ అంతా క్లాసికే, బట్ ఇన్ డిఫరెంట్ లుక్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ అయితే డ్యూయల్ పీ సీటు. సో సింగిల్ పీ సీట్ అవతల ఉంటుంది పక్కన. సో అది సింగిల్ పీ సీట్, ఓన్లీ వెనకాల సీట్ ఏమి ఉండదు. సో ఇది కూడా యాక్సెసరీస్, అంటే ఇప్పుడు నేను ఈ బ్లాక్ అనేది ఫుల్లీ యాక్సెసరీస్డ్, అదేమో నార్మల్ ఇది. సో కీస్ ఇవి. లెట్స్ స్టార్ట్. పైలట్ ల్యాంప్స్ ఆర్ టైగర్ ల్యాంప్స్, LED హెడ్ ల్యాంప్, సో ఇది లైట్ సెటప్ మొత్తం. అండ్ ఇక్కడ సో నార్మల్ క్లాసిక్కి ఈ క్లాసిక్కి చాలా సీట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో మనకి ఇది కొద్దిగా ఇంకా కుషన్తో కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే గోవాన్ క్లాసిక్ బ్యాడ్జింగ్ ఉంది ఇక్కడ. సో గోవాన్ క్లాసిక్ బ్యాడ్జింగ్ అండ్ యాక్సెసరీ సీట్, సింగిల్ సీట్, రియర్ సెక్షన్, రియర్ టైల్ ల్యాంప్ అండ్ సో వెనకాల కూడా సేమ్ ఆ వైట్ స్టాప్ అనేది మొత్తం రెట్రో ఫిట్టింగ్ అనమాట. అండ్ సైలెన్సర్ కూడా డిఫరెంట్. సో కంపేర్ చేసుకుంటే ఆ క్లాసిక్కి దీనికి సైలెన్సర్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ థర్డ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో లెట్స్ లిజన్ దట్ థర్డ్ సౌండ్.
సో ఆఫ్టర్ లోపలే బండి మీద ఎక్కగానే సో ఫస్ట్ నోటీస్ చేయొచ్చు ఏంటంటే హ్యాండిల్ బార్. సో హ్యాండిల్ బార్ క్లాసిక్కి చిన్నగా ఉంటుంది, దీనికి హై ఉంటుంది. సో ఫర్ బెటర్ ఇది అట్లా, సో ఫర్ బెటర్ ఇది అనమాట. సో ఇది ఒక హ్యాండిల్ బార్ ఒక డిఫరెన్స్. అండ్ మిగతావన్నీ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అన్నీ విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ క్లాసిక్ ఆర్ క్లాసిక్నే ఇట్లాంటి డిఫరెంట్ పెయింట్ స్కీమ్స్తోని, ఇట్లాంటి డిఫరెంట్ ఎడిషన్స్తోని రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఒక పెయింట్ స్కీమ్, పర్పుల్ పెయింట్ స్కీమ్. సో ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. సో ఏమి లైక్ మొత్తం గోవాన్ క్లాసిక్ ఈజ్ ఫర్ గోవా టైప్ ఆ వైబ్స్ ఆర్ ఫంకీ వైబ్స్ రావడానికి. సో ఇది అనమాట. సో చేంజ్ అయితే ఏం లేదు, బట్ ఓన్లీ హ్యాండిల్ ఒకటి. అండ్ రైడింగ్ కంఫర్ట్ అయితే ఎగ్జాక్ట్లీ సో హౌ క్లాసిక్ ఈజ్ దేర్, సో సేమ్ అదే అనమాట క్లాసిక్దే. సో ఇక్కడైతే 2 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో బ్లాక్, ఒకటేమో పర్పుల్. సో ఇట్లా, సో ఇది ఒక, సో ఇది గోవాన్ క్లాసిక్ అనే స్టైల్ ఇది. సో నాకు రాయల్ ఎన్ఫీల్డ్ జయశ్రీ మోటార్స్ వాళ్ళు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ బ్లాగ్కి నాకు శివ నుంచి బాగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ శివ. సో మళ్ళీ ఏదైనా డీటెయిల్స్ ఉంటే మీరు డైరెక్ట్ శివకి కాల్ చేయొచ్చు. అండ్ 2 క్లాసిక్ గురించి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. సో టెస్ట్ డ్రైవ్ కొద్దిగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చూద్దాం. సో బై గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై.